రామాపురం అనే గ్రామంలో సాంబయ్య అనే వ్యక్తి ఉండేవాడు. సాంబయ్య భార్య పార్వతమ్మ. సాంబయ్య పార్వతమ్మలకు 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. హరి, రాణి. హరి, రాణి ఇద్దరు చాలా మంచి పిల్లలు. బాగా చదువుకొని క్లాస్లో ఫస్ట్ ర్యాంక్తో పాస్ అవుతారు. చదువులో రాణికేమైనా సందేహాలున్నా హరి వాటిని వివరించి అర్థమయ్యేలా చెప్పేవాడు. సాంబయ్య కట్టెలు కొట్టేవాడు. కొట్టిన కట్టెలు సంతలో అమ్మి వచ్చిన డబ్బులతో ఇంటిని నడిపేవాడు. ఇక పార్వతమ్మ ఇంటి పని, వంట పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకునేది. ఒకరోజు హరి, రాణి ఇద్దరు తమకు రిపోర్ట్ కార్డు వచ్చిందని, అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులతో పాస్ అయ్యామని తెచ్చిన రిపోర్ట్ కార్డ్ని తన తండ్రి అయిన సాంబయ్యకు చూపిస్తారు. తమ పిల్లలు ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయినందుకు సాంబయ్య చాలా సంతోషిస్తాడు. ఒకరోజు సాంబయ్య హరిని పిలిచి, హరి, నువ్వు చాలా తెలివిగలవాడివి, బాగా చదువుతావు, చెల్లికి బాగా చదువు చెప్తావు. నువ్వు మంచి మార్కులతో పాస్ అయిన కారణంగా ఇదిగో నీకు ఈ ఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఈ ఫోన్ని నువ్వు నీ చదువుకి ఉపయోగించు. నీకు తెలియని విషయాలను తెలుసుకో. నీ తెలివికి దీన్ని మంచికి ఉపయోగిస్తే అన్ని రంగాలలో నువ్వు బాగా రాణించగలుగుతావు. తన తండ్రి ఫోన్ కొనివ్వడంతో ఆనందంలో మునిగిపోతాడు హరి. కొన్ని రోజుల తరువాత హరి ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. ఎవరు పిలుస్తున్నా పట్టించుకునేవాడు కాదు, వినిపించుకునేవాడు కాదు. ఫోన్లోనే మునిగిపోయేవాడు. ఎప్పుడూ మంచి మార్కులతో పాస్ అయ్యే హరి ఈసారి ఫెయిల్ అయిపోయాడు. చెల్లికి చదువులో ఎలాంటి సాయం చేయకపోవడం వల్ల రాణి అరాకొర మార్కులతో పాస్ అయింది. పరీక్షలో 1 మార్కు తగ్గినా బాధపడే హరి ఫెయిల్ అయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక రోజంతా ఫోన్ చూస్తూ ఉండేవాడు. ఒకరోజు హరి తన స్నేహితుడైన గిరి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గిరి తన ల్యాప్టాప్లో వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. ఒక అరగంట తరువాత హరి గిరితో ఇలా అంటాడు, రే గిరి, నాకు ఒకసారి ఆ ల్యాప్టాప్ ఇవ్వరా, 10 నిమిషాలు ఆడుకొని ఇస్తాను. నేను ఇవ్వను పోరా, నేను ఇంకా కొంచెం సేపు ఆడుకోవాలి. అలా అనకురా, ఒక్క 10 నిమిషాలంటే 10 నిమిషాలే, వెంటనే ఇచ్చేస్తాను. నాకు ఒకసారి వీడియో గేమ్ ఆడాలని ఉందిరా. అదేం కుదరదు, నేను ఇవ్వనంటే ఇవ్వను. ఇందులో ఏమైనా పోతే మా నాన్న నన్ను కోప్పడతాడు. ఇంకెప్పుడు నాకు ల్యాప్టాప్ ఇవ్వడు. నీకు అంతగా వీడియో గేమ్ ఆడాలనిపిస్తే నువ్వు కూడా మీ నాన్నని అడిగి కొనిపించుకో. చూసావారా, వాడిని ఒక్కసారి ల్యాప్టాప్ అడిగితే ఎంత పొగరుగా మాట్లాడాడు. అవును, అయినా మనమెప్పుడు ల్యాప్టాప్ కొంటాం, అందులో వీడియో గేమ్ ఎప్పుడు ఆడుతాంలే, వదిలేరా. మనమెందుకు ఆడలేము? ఇంటికి వెళ్ళాక మా నాన్నని ల్యాప్టాప్ కొనివ్వమని అడుగుతా. నాన్న, నాకు ల్యాప్టాప్ కొనియవా? ల్యాప్టాపా? దానికి ఎంత ఖర్చు అవుతుంది? మంచి ల్యాప్టాప్ అయితే సుమారు 1 లక్ష ఉంటుంది. ఏంటి, 1,00,000 రూపాయలా? అంత స్తోమత అయితే మనకు లేదు. రోజు గడవడానికే కష్టంగా ఉంది. నీకు 1,00,000 రూపాయలు పెట్టి ల్యాప్టాప్ కొనిచ్చే పరిస్థితిలో అయితే నేను లేను. ఎంత కష్టంగా ఉన్నా నీకు కాలేజ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అయితే కట్టగలను. అది కూడా నేను పడుతున్న కష్టం నువ్వు పడకూడదని. ఇక బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి
ఆ ల్యాప్టాప్ ఏదో నువ్వే కొనుక్కోవాలి. కాలేజ్కి అందరూ బైక్ మీద వస్తున్నారు, మనం మాత్రమే బస్లో వస్తున్నాము. మనకి బైక్ ఉంటే బాగుండు కదా. నాన్న, నాకు బైక్ కొనియవా? మా కాలేజ్కి మా ఫ్రెండ్స్ అందరూ బైక్ మీద వస్తారు. నాకు బస్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బస్లో వెళ్ళడానికి ఏమి ఇబ్బంది? నేను బైక్ కొనివ్వలేను, నువ్వు బస్లోనే వెళ్ళాలి. నాన్న, నాకు డబ్బులు ఇవ్వండి, నేను బట్టలు కొనుక్కోవాలి. మొన్నే కదా బట్టలు కొనుక్కున్నావు. లేదు నాన్న, నేను కొనుక్కోలేదు. అవునా, సరే అయితే ఇదిగో ఈ 10,000 తీసుకొని నీకు కావాల్సిన బట్టలు కొనుక్కో. మిగిలిన డబ్బులు మీ అమ్మకి ఇవ్వు. ఈ నెల వాటితోనే ఇంటిని నడపాలి. సరే నాన్న. పార్వతి, అబ్బాయి హరి డబ్బులిచ్చాడా? ఏం డబ్బులు? నాకేమీ ఇవ్వలేదే. అవునా? హరి, హరి. ఏంటి నాన్న? నీకు ఉదయం బట్టలు కొనుక్కోగా మిగిలిన డబ్బులు అమ్మకి ఇవ్వమని చెప్పాను కదా, ఎందుకు ఇవ్వలేదు? నాన్న, అది డబ్బులు ఏం మిగల్లేదు. డబ్బులు మిగలకపోవడం ఏంటి? 10,000 ఏం చేశావు? నేను బట్టలే కొనుక్కున్నానన్నా. 10,000 పెట్టి బట్టలు కొనుక్కోవడం ఏంటి హరి? నాన్న ఎన్ని రోజులు కష్టపడితే ఆ డబ్బులు సంపాదించారో తెలుసా? మరేం చేయమంటావమ్మా? మా కాలేజ్లో మా ఫ్రెండ్స్ మంచి బట్టలు, ఖరీదైన బట్టలు వేసుకొని వస్తారు. వాళ్ళందరిలో నేను ఒక్కడినే వేరులా కనిపిస్తాను. నాకెంత చులకనగా ఉంటుందో మీకేం తెలుసు? వాళ్ళంటే డబ్బున్న వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించి పెడుతున్నారు. మేము మాకు ఓపికన్నంత వరకు కష్టపడి నీకు సంపాదించి పెడుతూనే ఉన్నాం కదా. ఏం పెడుతున్నావు నాన్న అసలు? ల్యాప్టాప్ అడిగితే అంత స్తోమత లేదు అన్నావు. బైక్ అడిగితే కొనివ్వలేను అన్నావు. కనీసం 10,000 పెట్టి బట్టలు కొనివ్వకపోతే ఇంకెందుకు నాన్న మీరు? కొడుకుని కన్నప్పుడు ఆ మాత్రం చూసుకోలేరా? హరి, నాన్నని పట్టుకొని ఏంట్రా ఆ మాటలు? నువ్వు ఊరుకో అమ్మా, నీకేం తెలీదు. ఎప్పుడు ఆ వంట రూమ్లో ఉంటావు. ఇక ఈ ఇల్లే ప్రపంచం అనుకుంటావు. నీకేం తెలుసు బయట నేను పడే కష్టాలు? అమ్మా, ఇక చాలు, నాతో మాట్లాడకండి. బాధపడకండి. అబ్బాయి ఏదో తెలియక మాట్లాడాడు. మన కష్టం గురించి తెలుసుంటే అలా మాట్లాడతాడా చెప్పండి? హరి, హరి, నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు. ఈరోజు నువ్వు పనికి వెళ్ళు. అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళాలి. ఈరోజు ఆదివారంలే, నువ్వు పనికి వెళ్ళు. ఓ, ఆదివారమా? సరే అమ్మా, నేను వెళ్తాలే పనికి. అమ్మా, నా షూస్ కనిపించడం లేదు, ఎక్కడ ఉన్నాయి? సర్లే అమ్మా, నేను నాన్న షూస్ వేసుకొని వెళ్తానులే. చూసావా పిన్ని, మా నాన్న ఎంత పిసినారివాడో. పాడైపోయిన చెప్పులు వాడకపోతే కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదా. అది పిసినారితనం కాదు హరి. తనకి లేకపోయినా నా కొడుక్కి ఉంటే చాలు అనుకున్నాడు. అందుకే నీకు కొనిచ్చాడు కానీ తనకి కొనుక్కోలేదు. అబ్బా, చాలా కష్టంగా ఉంది పిన్ని. చేతులు కాళ్ళు బాగా నొప్పెడుతున్నాయి. మీరు రోజూ ఇలాగే కష్టపడుతుంటారా? మరి తప్పదు కదా హరి. పిల్లలు బాగుండాలంటే మేం కష్టపడాలి కదా. అంటే మా నాన్న కూడా ఇలాగే కష్టపడుతున్నాడా? మీ నాన్న ఇంకా చాలా కష్టపడుతున్నాడు. నువ్వేదో ల్యాప్టాప్ అడిగావంట కదా, దానికోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తున్నాడు. అందుకే కదా మీ నాన్న ఆరోగ్యం కూడా దెబ్బతినింది. మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదని మీకెలా తెలుసు? మీ నాన్నకి ఇప్పుడు కాదు, గత వారం రోజులుగా ఆరోగ్యం బాగోలేదు. అయినా మీకోసం కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. సరే హరి, మధ్యాహ్నం అయిందిగా, భోజనం చేసి మళ్ళీ రావాలి. వెళ్దాం పదా. నాన్న,
మీరు నా కోసం ఇంత కష్టపడుతున్నారా? మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. మీకు తప్పకుండా క్షమాపణలు చెప్పాలి. నాన్నగారిలా ఉన్నారే, ఏంటి ఇక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నాడు? సాంబయ్య, ఎన్ని రోజులని టాబ్లెట్స్ వేసుకుంటావు? హాస్పిటల్కి వెళ్ళమని చెప్తుంటే వినవేంటి? హాస్పిటల్కి ఏం వెళ్తాంలే అన్నా, టెస్ట్లకే 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. ఉన్న డబ్బులు నాకే ఖర్చు చేసుకుంటే మా అబ్బాయికి కాలేజ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కట్టలేను. ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనీయకపోతే వాడి జీవితాన్ని పాడు చేసిన వాడిని అవుతాను. అదే తగ్గిపోతుందిలేండి. అసలే ఇవాళ పనికి వెళ్ళాడు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీరు పడుతున్న కష్టం తెలియక తప్పుగా మాట్లాడాను. ఇంకెప్పుడూ అలా మాట్లాడను. దయచేసి నన్ను క్షమించండి నాన్న. అయ్యో నాన్న హరి, లే, పైకి లే. ఏంటిది? నేను మీతో తప్పుగా ప్రవర్తించాను. మీరు పడుతున్న కష్టాన్ని గుర్తించకపోగా నోటికొచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను. ఇంకెప్పుడూ అలా మాట్లాడను నాన్న. సరే హరి, తెలిసి తెలియని వయసు, తెలిసి తెలియని మాటలు. మిమ్మల్ని మేము కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు? ఇదిగో నీకోసం ఏం కొన్నానో చూడు. నీకు నచ్చిందా? నాకు బైక్ వద్దు నాన్న. మీరెంతో కష్టపడి ఉంటారు. కానీ నా కోసం ఇలా వద్దు నాన్న. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాం? మమ్మల్ని మేము ఎప్పుడో మర్చిపోయాము. మీ సంతోషమే మా సంతోషం, మీ జీవితమే మా జీవితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.